హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సి టెక్నిక్స్. ఈరోజు ఏపీ 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించిన 100 మార్క్స్ మోడల్ పేపరు దాని అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాను. మీ స్క్రీన్ మీద సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్ మోడల్ పేపర్ ఉంది, చూడండి. సోషల్ స్టడీస్ పేపర్ 1, 2 రెండు కల్పిస్తాడు. ఎగ్జామ్ టైము 3 hours, 100 మార్క్స్. నెక్స్ట్ పేపర్ రీడింగ్ కోసం 15 minutes టైం అనేది ఇస్తారంట. ఇందులో సెక్షన్స్ అన్నీ తెలిసిందే మీకు. 1/2 mark, 1 mark ఉంది కదా, 50 marksలో ఉండేది. దాన్ని డబల్ చేశాడు, మార్క్స్ మాత్రమే డబల్ చేశాడు కానీ ఆన్సర్స్ ఏం డబల్ చేయలేదు. టోటల్ 33 questions ఉంటాయి. 33 questions రాయాలి, మీరు అటెంప్ట్ చేయాలి. ఇందులో చూడండి, ఫస్ట్ 1 mark questions ఇవి. ఇందులో సేమ్ 1/2 mark, 50 marks ఉన్నప్పుడు 1/2 mark ఉండేది. ఇప్పుడు 1 mark మార్క్స్ని మాత్రమే డబుల్ చేశాడు. మీరు 1 mark చేశాడు కదా అని 1 mark అని 1 sentence రాయడం అలాంటివి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏమైతే అడిగాడో అది మాత్రమే అక్కడ ఆన్సర్ చేస్తే దీనికి సరిపోయేది. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద హిమాలయాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 ranges. ఫస్ట్ హిమాద్రి, సెకండ్ హిమాచల్, థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ మార్క్లో థర్డ్ రేంజ్ ఏంటో మీరు మీ ఆన్సర్ బుక్లెట్లో 1 అని నెంబర్ వేసి రాసిస్తే సరిపోయింది. దానికి ఆన్సరు హిమాద్రి, హిమాచల్, శివాలిక్ రేంజెస్ అనమాట. మీరు శివాలిక్ రేంజెస్ అని రాస్తే సరిపోతుంది అనమాట దీనికి. సెకండ్ వన్, విచ్ ఈస్ ద పెనన్సులర్ రివర్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో పెనన్సులర్ రివర్ ఏది? సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ని పెనన్సులర్ రివర్స్ అంటాము. కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, ఈ టోటల్ పెనన్సులర్ రివర్స్ అంటాము. ఈ గంగా, బ్రహ్మపుత్ర, సట్లేజ్ ఇవి నార్త్ ఇండియాలో ఫ్లో అయ్యే రివర్స్. ఇవి పెరీనియల్ రివర్స్, జీవనదులు అంటాం. ఇవి పెనన్సులర్ రివర్స్ అడిగాడు కాబట్టి సెకండ్ నెంబర్ వేస్తారు, కావేరి అని ఆన్సర్ రాస్తారు. అయిపోయింది ఇది. Third question, list of activities is given below. Identify the primary sector activity and write it in your answer book. Primary sector activity మీ ఆన్సర్ బుక్లో రాయాలి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు అందులో. రామయ్య వర్క్స్ ఇన్ కన్స్ట్రక్షనల్ ఫీల్డ్. కన్స్ట్రక్షనల్ ఫీల్డ్ అంటే సెకండరీ సెక్టారు. రామయ్య వర్క్స్ ఇన్ మైనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, రామయ్య సర్వింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఎ గవర్నమెంట్ స్కూలు. ఈయన సర్వీస్ సెక్టార్లో వస్తాడు. ఇది రామయ్య ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఇది సెకండరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో వస్తాడు. సెకండ్ వన్ చూడండి, రామయ్య వర్క్స్ ఇన్ మైనింగ్, అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టార్ యాక్టివిటీ. మీరు థర్డ్ వన్కి ఆన్సర్గా రామయ్య వర్క్స్ ఇన్ మైనింగ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట ఇది. ఫోర్త్ వన్ టేబుల్ ఇచ్చాడు. టేబుల్ కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ విచ్ సెక్టార్ ద ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హై. ఏ సెక్టార్లో ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది? ఆ టేబుల్లోనే కనిపిస్తుంది 69%తో అగ్రికల్చర్. 4 అని మీరు నంబర్ వేస్తారు, అగ్రికల్చర్ అని రాసేయాలి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, తిరువనంతపురం, ముంబై, జైపూర్, షిమ్లా, ఈ 4 ఇచ్చాడు. అరేంజ్ దీస్ క్యాపిటల్ సిటీస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్. సౌత్ టు నార్త్ అంటే ఇండియాకి కింద నుంచి పైకి ఏ ఆర్డర్లో ఉన్న సిటీస్ ఏంటో అరేంజ్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ తిరువనంతపురం వచ్చింది, నెక్స్ట్ వన్ ముంబై, తర్వాత జైపూర్, దాని తర్వాత షిమ్లా అనమాట. ఇది దీని ఆర్డర్లో రాయాలి. 5th వన్ నంబర్ వేస్తారు. తిరువనంతపురము ఫస్ట్ వన్, సౌత్ టు అంటే కింద టు పైన కాబట్టి ఫస్ట్ తిరువనంతపురం వచ్చింది, తర్వాత ముంబై వచ్చింది, తర్వాత జైపూర్, దాని తర్వాత షిమ్లా అనమాట. ఈ ఆర్డర్లో రాస్తే సరిపోయేది. 6th వన్ గ్రాఫ్ ఇచ్చాడు. అది ఆ గ్రాఫ్లో కింద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫెర్టిలిటీ రేట్ రికార్డెడ్ ఇన్ 2011. ఇక 2011లో ఫెర్టిలిటీ రేటు 2.7 ఉంది, అది 2.7 అని రాస్తే సరిపోయింది అన్నమాట ఇది. నెక్స్ట్, కాజ్ ఫర్ వరల్డ్ వార్స్కి రీజన్స్. ఫస్ట్ వన్ అగ్రెసివ్ నేషనలిజము, ఇంపారలిజము, సీక్రెట్ అలయన్సెస్. 4th వన్ ఏంటి? ఆ 4th వన్ మిలిటరిజం. ఆ మిలిటరిజం అని 7 అని క్వశ్చన్ నెంబర్ వేస్తారు, మిలిటరిజం అని రాస్తారు. అయిపోయింది అన్నమాట ఇది. నెక్స్ట్ 8th వన్, బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఫస్ట్ పేర్ని బేస్ చేసుకొని సెకండ్ పేర్ని కంప్లీట్ చేయమంటున్నాడు. ఇండియా పార్లమెంటరీ సిస్టమ్, ఇండియాలో ఉన్నది పార్లమెంటరీ సిస్టమ్. మరి అమెరికాలో ఉన్నది ఏంటి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. దానికి 8th వన్ రాస్తారు, ప్రెసిడెన్షియల్ సిస్టమ్. నెక్స్ట్ వన్, 9th వన్, వాట్ ఈస్ ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఫర్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్కి ఇమీడియట్ ప్రొవొకేషన్ అంటే ఇమీడియట్ కాజ్. దీనికి జర్మన్ ట్యాంక్స్ డ్రైవింగ్ ఇన్ టు పోలాండ్ టు హ్యాండ్ ఓవర్ ద పోర్ట్ ఆఫ్ డాన్సింగ్. ఈ ఆన్సర్ రాస్తే సరిపోయింది అన్నమాట ఇది. ఈ నెక్స్ట్ వన్ 10th వన్, ఐడెంటిఫై ద పర్సన్. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, ఆ పిక్చర్ ఎవరో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇది పివి నరసింహారావు పిక్చర్ అనమాట, 19th లెసన్లో ఉండిద్ది ఇది. ఈ నెక్స్ట్ గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ కింద ఒక క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ వార్ హెడ్స్ ఇన్ ద ఇయర్ 1955. ఇది 1955లో ఏ కంట్రీ దగ్గర హైయెస్ట్ వార్ హెడ్స్ ఉంది అంటే లైట్ బ్లూ కలర్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్. 11 అని క్వశ్చన్ నెంబర్ వేస్తారు, యునైటెడ్ స్టేట్స్ అని మీరు రాసేస్తారు. అయిపోయింది. 12th వన్, హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్లో డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చింది మహాత్మా గాంధీ.
దీంతో ఫస్ట్ సెక్షన్ అనేది అయిపోయింది. ఇది సెకండ్ సెక్షన్ చూడండి. ఇది యాక్చువల్గా 50 మార్క్స్ పేపర్గా ఉన్నప్పుడు ఇది 1 మార్కు, 100 మార్క్స్ చేశాడు కాబట్టి మార్క్స్ని డబల్ చేశాడు, అంతే 2 మార్క్స్ చేశాడు. ఇది క్వశ్చన్, వాట్ ఆర్ ద డివిజన్స్ ఆఫ్ ఇండో గంగటిక్ ప్లెయిన్స్? ఇండో గంగటిక్ ప్లెయిన్స్ డివిజన్స్ ఏంటి? ఇది ఈ వెస్ట్రన్ పార్టు, సెంట్రల్ పార్టు, ఈస్టర్న్ పార్టు 3 డివిజన్స్ ఉంటాయి. ఆ 3 డివిజన్స్ రాసేస్తాం, అయిపోయింది ఇది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద బుక్ సైలెంట్ స్ప్రింగ్? సైలెంట్ స్ప్రింగ్ బుక్ థీమ్ ఏంటి? దీని థీము ఇంపాక్ట్ ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ స్ప్రేయింగ్ DDT ఫర్ మస్కిటో కంట్రోల్. ఇది పేజీ నెంబర్ 163లో ఉండిద్ది అనమాట, 21st లెసన్ ఇది. ఆ సైలెంట్ స్ప్రింగ్ బుక్ యొక్క రచల్ కార్సన్ రాసిద్ది. ఆ బుక్ యొక్క థీము DDT ఇంపాక్ట్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మీద ఎలా ఉండిద్ది, దాని థీమ్ అనమాట ఇది. 51, సజెస్ట్ ఎనీ 2 measures టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అర్బనైజేషన్. ఇది ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ వన్, 16th క్వశ్చన్ చూడండి. నేమ్ ద రివర్ ఫ్లోయింగ్ త్రూ టిబెట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సాంగ్పో. టిబెట్లో, ఇండియాలో ఫ్లో అయ్యే ఏ రివర్ని టిబెట్లో సాంగ్పో అంటాము? ఇది బ్రహ్మపుత్ర రివర్ అన్నమాట. నెక్స్ట్, వారణాసి సిట్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఇక్కడ కనిపించేది మీ మ్యాప్లో కరెక్ట్గా చూస్తే వారణాసి గంగా రివర్ దగ్గర ఫ్లో అయ్యింది అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, 17th వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ మూమెంట్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే అది జరిగిన సంవత్సరం బేస్ చేసుకొని కరెక్ట్ ఆర్డర్లో మీరు ఫ్రేమ్ చేయమని చెప్తున్నాడు. మీరు 17 అని నంబర్ వేసి ఈ వందే మాతరం మూమెంట్, ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇయర్స్. వందే మాతరం మూమెంటు 1905లో జరిగింది. ఖిలాఫత్ మూమెంటు 1919, 1920 అంటాము. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా మూమెంటు 1942, సివిల్ డిజోబిడియంట్ 1930. దీని ఆర్డర్ ఏంటి అంటే 17 అని నంబర్ రాసి మీరు వందే మాత్రం మూమెంట్ అని రాసి చిన్న డాష్ పెట్టి 1905 రాయాలి. నెక్స్ట్ వన్, ఖిలాఫత్ మూమెంటు 1920. నెక్స్ట్ సివిల్ డిజోబిడియంట్ మూమెంటు 1930. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా మూమెంటు 1942 క్విట్ ఇండియా మూమెంట్ అనమాట ఇది రాస్తారు, అయిపోయింది ఇది. నెక్స్ట్, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి 2 ఎగ్జాంపుల్స్. మీరు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ రెండే చాలు మనకి. అవార్డు రెండే అడిగాడు కాబట్టి రెండే రండి, ఎక్కువ అవసరం లేదు అది. నెక్స్ట్ వన్, 19, ఇన్ ఎ వార్ ఈవెన్ ద కంట్రీ విచ్ విన్స్ 2 loses. కామెంట్, దీని మీద కామెంట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ వన్, 20 క్వశ్చను, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఇది ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఈ లెసను 21th లెసన్లో ఉండేది, పేజ్ నెంబర్ 299లో ఉండేది అన్నమాట ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సివిల్ రైట్ యాక్ట్స్ కోసం ఈయన బ్లాక్స్ వైట్స్, అమెరికాలో బ్లాక్స్ వైట్స్ డిఫరెంటియేట్ చేసేవాళ్ళు, సపరేట్ చేసేవాళ్ళు, డిస్క్రిమినేషన్ ఎక్కువగా జరిగేది, బ్లాక్స్ని చాలా హీనంగా చూసేవాళ్ళు, వైట్స్ని గ్రేట్గా చూసేవాళ్ళు. దీనికి అగనెస్ట్గా అందరూ ఈక్వల్, ఆల్ ఈక్వల్ అనే దాని మీద ఈయన ఫైట్ చేశాడు. సివిల్ రైట్ యాక్ట్స్ కోసం ఈయన ఫైట్ చేశాడు, దానికి సంబంధించింది అనమాట ఇది. నెక్స్ట్ వన్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా 50 మార్క్స్ ఉన్నప్పుడు ఇది 2 మార్క్స్ మాత్రమే డబుల్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ అక్కర్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ విత్ సెటిల్డ్ లైఫ్. ఈజీ క్వశ్చనే, అందరూ ఈజీగా రాసుకోవచ్చు ఇది. నెక్స్ట్ వన్, ఇది ఇచ్చాడు చూడండి, 22 క్వశ్చన్. వాట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి మనం రాసుకోవచ్చు. నాడు నేడు ప్రోగ్రామ్స్. నెక్స్ట్, గవర్నమెంట్ స్కూల్లో హైజెనిక్ ఫుడ్, మిడ్ డే మీల్ ప్రోగ్రాము, స్కూల్ బ్యాగ్స్. నెక్స్ట్ వన్, 2 షూస్, టై, బెల్ట్, బుక్స్, ఈ మొత్తం రాసుకోవచ్చు అనమాట. ఇది ఏమేమి ఇస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అది మొత్తం రాసుకుంటాం ఇక్కడ. 23rd క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్ ఇది సెకండ్ లెసన్లో ఉన్న టేబుల్, దాని కింద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్కి చూడండి. ఫస్ట్ వన్, డిఫైన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్. దీనికి డెఫినేషన్ అనేది రాయాలి. ఈ డెఫినేషన్ అనేది యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్కి యావరేజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ బై పీపుల్ ఏజ్ 25 అండ్ అబోవ్. పేజ్ నెంబర్ 23లో లెసన్ సెకండ్ లెసన్లో ఉండిద్ది. దీనికి ఆన్సర్ అనేది. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ బెటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? బెటర్ అక్కడ టేబుల్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్లో 92 ర్యాంక్లో బెస్ట్ ర్యాంక్లో ఉంది శ్రీలంక. విచ్ కంట్రీ ఈజ్ బెటర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గివెన్ ఇన్ ద టేబుల్? బెటర్ కంట్రీ ఏది? శ్రీలంక కనిపిస్తుంది. అన్నిట్లో కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్ అన్ని శ్రీలంకలో బాగున్నాయి. శ్రీలంక రాస్తాము. వాట్ ఆర్ ద ఆస్పెక్ట్
కన్సిడర్డ్ ఇన్ డిటర్మైనింగ్ ద హెచ్డి ఆఫ్ ఎ కంట్రీ. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒక కంట్రీకి చూడాలంటే ఏం చూస్తాము, అక్కడ పైన రాస్తాం పర్ క్యాపిటల్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్. ఈ 4 ఆప్షన్స్ అక్కడ రాసేస్తే దానికి ఆన్సర్ అక్కడే ఉన్నాయి, ఆన్సర్స్ మొత్తం దానికి. నెక్స్ట్ 24 సజెస్ట్ సమ్ ప్రికాషన్స్ వీ క్యాన్ టేక్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్. కరోనా వైరస్ ప్రివెన్షన్ కోసం మనం ఏం చేయాలి, అందరికీ తెలిసిందే. ఈ 7-8 నెలల నుంచి ఇదే టీవీలో చూసినా, ఫోన్లు చేసినా ఇదే వస్తుంది. దానికి సంబంధించి రాసుకుంటే మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. 26 చూడండి, మ్యాప్ ఇచ్చాడు. ఆ మ్యాప్ దాని కింద క్వశ్చన్స్. వాట్ ఆర్ ద కంట్రీస్ యూ అబ్జర్వ్ ఇన్ ద అబోవ్ మ్యాప్. పైన ఉన్న మ్యాప్లో ఏ కంట్రీస్ కనిపిస్తున్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా, జపాను, కొరియా, ఇండియా, టిబెట్, నేపాల్ రాస్తే దానికి ఆన్సర్ ఇది. నేమ్ ఎనీ కంట్రీ విచ్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్. జపాన్ కంట్రోల్లో ఉన్న ఏదైనా ఒక కంట్రీ, అందులో డచ్ ఈస్ట్ ఇండీస్ ఇది కానీ, కొరియా, అక్కడ థాయిలాండ్, ఏదైనా ఒక కంట్రీ రాస్తే సరిపోద్ది అనమాట ఇది. నెక్స్ట్ write about recent steps taken by government to bring about socio-economic changes. ఇది డైరెక్ట్ క్వశ్చన్, వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్ ఇక్కడ 4 మార్క్స్ అంటే ఇది 8 మార్క్స్ డబల్ చేశాడు కదా, 8 మార్క్స్ సంబంధించిన ఈ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ ఈ 32 ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. ఇది ఈ టేబుల్ కింద 4 క్వశ్చన్స్. వాట్ ద అబోవ్ బార్ గ్రాఫ్ ఇండికేట్. పైన బార్ గ్రాఫ్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ చూడండి, ఆర్మమెంట్ రేస్ రాస్తే సరిపోతుంది. ఇన్ విచ్ ఇయర్ హైయెస్ట్ మనీ స్పెంట్ ఆన్ ఆర్మ్స్ మీద ఏ ఇయర్లో ఎక్కువ మనీ స్పెండ్ చేశారు, 1914 ఇది రాస్తాము. హౌ ఈస్ ద ట్రెండ్ ఇన్ స్పెంట్ మనీ ఆన్ ఆర్మ్స్, 300 times rises from 1880 to 1914 అని రాస్తాం మనం. అకార్డింగ్ టు ద అబోవ్ డయాగ్రామ్ విచ్ కంట్రీ హ్యావ్ స్పెంట్ మనీ ఆన్ న్యూక్లియర్ వెపన్. పైన కదా, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్. వీళ్ళు న్యూక్లియర్ పవర్ మీద ఎవరు స్పెండ్ చేశారంటే రష్యా వాళ్ళు. రష్యా అని రాస్తాం, దానికి ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈ టేబుల్ ఇచ్చాడు. టేబుల్ కింద క్వశ్చన్స్ చూడండి. విచ్ పార్టీస్ వర్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది. ఇందులో ఉన్న పార్టీస్ జేడీయూ, ఎస్ఏడి, టోటల్ పార్టీస్ మొత్తం రాస్తాం దీనికి సంబంధించిన ఆన్సర్. విచ్ పార్టీస్ వర్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఫ్రంట్. నేషనల్ ఫ్రంట్ ఏది, ఇది నేషనల్ ఫ్రంట్. ఇందులో ఉన్న పార్టీస్ జేడీ, డిఎంకే, ఏజీపీ, అన్ని పార్టీస్ మొత్తం రాస్తాము. ఆన్సరు. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్. 96 to 98 ఎన్ని ఇయర్స్ జరిగిందో అన్ని ఇయర్స్ రాస్తాం అనమాట అది. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ పై చార్ట్ షో. ఏం చెప్తుంది ఇక్కడ, స్టార్టింగ్ హెడ్డింగ్ అనమాట, కొలిషన్ గవర్నమెంట్ అండ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ 1980s. దాని ఆన్సర్ అది అయిపోతుంది. నెక్స్ట్ వన్ మ్యాప్ 33 మ్యాప్లో ఇండియా మ్యాప్ ఇస్తాడు, వరల్డ్ మ్యాప్ 2 ఇస్తాడు. రెండింటిని మనం లొకేట్ చేయాలి. ఇండియా మ్యాప్లో ఆప్షన్స్ అనమాట, 4 ఆప్షన్స్, స్టార్టింగ్ 4 ఆప్షన్స్, అది కానీ ఇది కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి రాసుకోవాలి. చూడండి, ఇది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఫస్ట్ వన్ ద ప్లేస్ సిట్యుయేటెడ్ ఆన్ ద 3 seas దగ్గర సిట్యుయేషన్ అయిన ఏరియా ఏది అంటాం, ఇది కన్యాకుమారి ఇది. సెకండ్ వన్ ద స్టేట్ విచ్ హ్యాస్ పాట్నా యాజ్ క్యాపిటల్, ఇది బీహార్ క్యాపిటల్ పాట్నా, బీహార్ని లొకేట్ చేయాలి. మలబార్ కోస్ట్, ఈ మలబార్ కోస్ట్ మనం లొకేట్ చేస్తాం, కేరళ. నెక్స్ట్ షిమ్లా, మనకు తెలిసిందే అది. నెక్స్ట్ వన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ శివాలిక్ రేంజెస్లో హైయెస్ట్ పీక్ని మనం లొకేట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ద రివర్ విచ్ ఫ్లో బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా మౌంటైన్. సాత్పురా మౌంటైన్ మధ్యలోంచి ఫ్లో ఏది అంటే నర్మదా రివర్, ఇది రాస్తాము. నెక్స్ట్ రివర్ బ్రహ్మపుత్ర, ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఈజీ అనమాట, ఇండియా మ్యాప్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు ఇది. నెక్స్ట్ వన్ వరల్డ్ మ్యాప్కి సంబంధించి చూడండి. ద కంట్రీ విచ్ వాజ్ రూల్డ్ బై జార్స్ అంటే రష్యాని లొకేట్ చేయాలి. ద కంట్రీ విచ్ అఫెక్టెడ్ బై ద ఆటమ్ బాంబ్స్ 1945, ఏ కంట్రీ మీద ఆటమ్ బాంబ్స్ వేశారంటే జపాన్ లొకేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇండియా, అట్లాంటి క్వశ్చన్ తెలిసిందే. ద కంట్రీ విచ్ లొకేటెడ్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఏ కంట్రీలో ఉంది. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఏంటి, న్యూయార్క్, అది ఏ కంట్రీలో ఉంది, యుఎస్ఏని లొకేట్ చేయాలి ఇక్కడ. ద కంట్రీ రూల్డ్ బై మంచు డైనాసిటీ అంటే చైనా అనమాట. కరోనా వచ్చింది కూడా అక్కడ నుంచే. మంచు డైనాసిటీ చైనా. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్, ఇటలీ. ఇది ఏపీ 10th క్లాస్ సంబంధించిన మోడల్ పేపర్. ఇది యాక్చువల్ చాలా ఈజీగా ఇచ్చాడు. ఎవరైతే కొద్దిగా కష్టపడతారో వాళ్ళందరూ ఈజీగా పాస్ అయిపోతారు. ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఈజీగా 10 out of 10 తెచ్చుకోవచ్చు అనమాట. ఈ మోడల్ పేపర్ అంత ఈజీగా ఉంది. ఈ మోడల్ పేపర్ ప్రకారమే ఫైనల్ పేపర్ కూడా సెట్ చేస్తారు. మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. టైం తక్కువగా ఉంది, చదువుకోవడానికి లేదని. పేపర్ అనేది ఈజీగా ఉంది. మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా 10 out of 10 గ్రేడ్ని గెయిన్ చేయండి.